సో దీనికి పార్ట్ 3 ఏమన్నా లీడ్ వదిలేరా లాస్ట్లో? ఆ రోజు సినారియోస్ ఆ రోజు సినారియోస్ అంటే ఆ సిస్టమ్ ఇప్పుడు ప్రతినిధి 1 చేసినప్పుడు హీరో గారు కానీ డైరెక్టర్ కానీ ప్రతినిధి 2 తెద్దామని అనుకోలే. ఆ క్యారెక్టర్ కంటిన్యూ అయ్యింది జర్నలిస్ట్గా. బట్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి లాస్ట్లో నెక్స్ట్ పొలిటికల్ జర్నీ అట్లాంటిది ఏమన్నా రావచ్చు వదిలేరా? కాదు, ఒక 1 month ముందు కలిసి ఉంటే ఏమైనా ఐడియా తీసుకుని రాసాం. This film was never intended to be titled Prathinidhi 2. He came with an idea. We were discussing other titles. Then suddenly we felt too many similarities in characterization of the first one. Okay. So our character like very straightforward and he's a journalist and ఈ ఎలిమెంట్స్ అన్ని అండ్ మనం ఏ సినిమా చేస్తున్నామో జనాలకు అర్థం అవడానికి reach again you don't if we put another title again you need to tell what genre you're doing. they'll మేము ప్రతినిధి కాకుండా ప్రతినిధి అంటేనే ప్రాపగాండా అంటున్నారు, ఇంక వేరే టైటిల్ పెట్టుంటే పూర్తిగా అసలు ఏదో తీసేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. సో అట్లీస్ట్ స్టిల్ ఇంకా 50% దే ఆర్ థింకింగ్ ఇట్స్ అ ఫిల్మ్ కాబట్టి బికాస్ ఆఫ్ ద టైటిల్. ఓకే, అసలు వర్కింగ్ టైటిల్స్ ఏమనుకున్నారు స్టార్టింగ్? దీనికి ఒకటే టైటిల్ అనుకున్నారు, రణరంగం. రణరంగం అయ్యేది ఖచ్చితంగా టైటిల్ మీద రణరంగం అయ్యేది ఖచ్చితంగా. మళ్ళీ మీరే డిబేట్ పెట్టాల్సి వచ్చేది. సో ఇప్పటికి జెన్యున్గా ఒక ఫిలిం చేస్తేనే ఇఫ్ ఐ వాంటెడ్ డూ అ ప్రాపగండా ఫిలిం ఐ కెన్ డూ అ ప్రాపగండా ఫిలిం. నన్ను ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఐ ట్రీటెడ్ దిస్ యాజ్ అ ఫిలిం. సో మీరు అంతకుముందే టీవీ5 మూర్తి గారిని జర్నలిస్ట్గా కలిశారు, ఇప్పుడు డైరెక్టర్గా కలిశారు. ఎలా ఉంది ఆ డైరెక్టర్ మూర్తి గారికి అండ్ టీవీ5 మూర్తి గారికి? No, basically everyone will have a perception. See, even I thought he's a very angry, straightforward, ముక్కుసూట్ మనిషి ఈ టైప్లో అనుకునేవాడిని. నో, హీఈస్ ఆల్సో మనలాగే మనిషే. ఆయన జోక్ సెట్స్లో కూడా అంతే సీరియస్గా ఉంటారు, కామెడీ చేసుకుంటా జోక్గా ఉంటారు, ఇలాగే ఉంటారు, సరదాగా ఉంటారు. See, everyone has another side. You can just your perception. అలా చూసి అలాగ అనుకుంటున్నారు తప్ప. But he has a fun side. He talks about cinema. He talks lots of things. అదొకటే కాదు. So he has a different angle to him. And he's a very cool-headed guy. అది ఎవరు నంబర్ చెప్పినా సరే ప్రాబ్లం అనిపించదు. నో ఇలా కెమెరా ఉంటే ప్రాబ్లం, కెమెరా లేకపోతే మామూలుగా. సుకుమార్ గారు మొన్న ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అదే అన్నారు. సుకుమార్ గారు నాకు తెలుసు బాగా. ఫస్ట్లో ఒక చోట పరిచయం అయినప్పుడు ఏదో ఈషా ఫౌండేషన్, దాన్ని ఏమంటారు, రెస్టారెంట్ ఈషా లైఫ్, అక్కడికి ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళ టీంతో పాటు వాళ్ళు వచ్చి నేను కూడా చేస్తున్నా, విష్ చేశారు మాకు, విష్ చేశారు, నేను కూడా విష్ చేశాను. అది అయిపోయిన తర్వాత పర్సనల్గా చాలాసార్లు కలిసాం, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ జక్కార్ ప్రసాద్ గారి సినిమాలో నేను యాక్ట్ చేశాను ప్లేబ్యాక్. అప్పుడు 4-5 సార్లు సెట్కి వచ్చారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏదో పర్సనల్ ఫంక్షన్స్లో. ఆయన చెప్తున్నారు టీవీ5 మూర్తి అనగానే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను డిఫరెంట్గా అనుకున్నాను, స్క్రీన్ మీద ఉన్నట్టే యారగెంట్ అది. బట్ పర్సనల్గా నేను కలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను, ఆయన ఒకడైనా ట్విన్సా, ఏదో బాటిల్ తీసి ఇచ్చేస్తున్నాడు, ఎవరినో వస్తుంటే కుర్చీ వేసేస్తున్నాడు, ఏంటి అసలు ఇతను ఏంటని అనుకున్నాను నేను. నా ఒపీనియన్ నేను మార్చుకున్నానండి అన్నారు. సో నేనేంటంటే నేను ప్రొఫెషన్లో ఆన్ స్క్రీన్ నేను ప్రతిరోజు కనిపించే ఒక 1 hourలో ఉండే పర్సన్ మిగిలిన 23 గంటలు అంత యారగెంట్గా, అంత స్టెబన్గా, అంత మూర్ఖంగా మీరు అనుకునే ఉద్దేశం. కొడుతుంటాడు, తిడుతుంటాడు, అరుస్తుంటాడు, నేను ఎందుకు అనుకుంటారు? నా వృత్తి కదా అది, నా ప్రజెంటేషన్ స్టైల్ అది, న్యూస్ ప్రజెంటేషన్ స్టైల్ అది, అంతే. సో అండ్ ఫైనల్గా చిరంజీవి గారికి చూపించారు. సో ఆయన రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు చెప్పంగానే సినిమా తీసాను సార్ ఇట్లా చూపించిందని ఆయన సర్ప్రైజ్ అయ్యారు. సార్ నేను హీరో గారు కూడా వెళ్ళాం, చాలా సర్ప్రైజ్ అయ్యారు, చాలా బాగుంది, బాగా తీసావు సీజన్ డైరెక్ట్, ఈ కోణం ఉందని నాకు కూడా తెలియదు అన్నారు. ఎలా మేనేజ్ చేస్తారు టీవీ5 అండ్ ఈ సినిమా డైరెక్షన్? మేనేజ్మెంట్ ఫుల్ కోఆపరేషన్. ఓకే, చాలా కోఆపరేట్ చేశారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. షో మిస్ అవ్వద్దు, నీ సినిమా నువ్వు తీసుకో. ఆల్మోస్ట్ షో టైం బ్రేక్ షూట్ ఉంది సార్. నాకు హీరో గారు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కోఆపరేషన్. 8 అంటే దగ్గర లొకేషన్ అయితే 8:15, దూరం లొకేషన్ అయితే 8 క్లోజ్. మళ్ళీ నేను 9:50కి స్టార్ట్ అవుతా, 10:15, 10:20కి జాయిన్ అవుతా. అది ఇంకా థంబ్ రూల్. అలా కోఆపరేట్ చేశారు అందరూ నాకు. ఓకే, సో ఫైనల్గా మేము ప్రతినిధి 2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్. Come with an open mind, enjoy the film.
ఓకే, సో ఇంకా 4 days మాత్రమే ఉంది. మేము డెఫినెట్గా ఈ ఫిలిం ఖచ్చితంగా చూస్తాము, వెయిట్ చేస్తున్నాము. అండ్ దీనికి సీక్వెల్ కూడా త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో స్క్రిప్ట్లో రాసుకున్న అన్ని తీస్తారా సార్, లేదంటే ఏదన్నా మధ్యలో చేంజెస్ కానీ మార్పులు చేర్పులు అప్పుడు ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అవడానికి అయిన తర్వాత హీరో గారితో డిస్కస్ చేసి నా టీంతో డిస్కస్ చేసి నేను ఒక స్టోరీ నెరేట్ చేశానంటే మీరు అర్ధరాత్రి లేపినా నన్ను మళ్ళీ స్టోరీ చెప్పమంటే మూడుతో పని లేకుండా చెప్పేస్తా. అలా చాలామందికి నేను చెప్పాను. సో నా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా టీంకి హీరో గారితో అంతా డిస్కస్ చేసి కరెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకొని ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత అక్షరం తీసాం, ఒక అక్షరం కూడా యాడ్ చేయలేదు. యా, ఒకసారి టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పండి సార్. టెక్నికల్ డిపార్ట్మెంట్ మెయిన్ డిఓపి నాని చమిడి శెట్టి. ఆయన చాలా మంచి డిఓపి, సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్నాడు. పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంట్లో సమస్యలు, ఆరోగ్యం, బంధువులు అట్లా ఉన్నారు, ఇట్లున్నారు, అలాంటి వాటిని కూడా పక్కన పెట్టి సినిమా ప్యాషన్ మీద మీరు తీస్తున్నారు కదా, పోనీ ఆ ఒక్క షాటు క్రౌడ్ షాటు మనం తెప్పిద్దామంటే నో నేనే తీయాలి. సో లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి, అన్నీ డిస్కస్ చేసిన దాని మీద తన ప్యాషన్తో సినిమా చాలా బాగా చేశాడు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే చాలా సీనియర్, రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సెటిల్ అయ్యేసిన వ్యక్తి. సో ఈ పొలిటికల్ థ్రిల్లర్కి ఆ యాంబియన్స్ని ఆయన రియల్గా క్రియేట్ చేయగలిగారు ఆర్ట్ డైరెక్టర్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల, అద్భుతమైన ఎడిటింగ్, షార్ప్ ఎడిటింగ్, ఫటా వెళ్తుంది. రైటింగ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన కోఆర్డినేషన్తో చాలా బాగా చేశారు. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ మాస్టర్, శివరాజ్ మాస్టర్, లిరిక్స్ కాషర్ల శ్యామ్ కేకే, మ్యూజిక్ సాగర్, అండ్ కొరియోగ్రఫీ రఘు మాస్టర్, భాను మాస్టర్. సో చాలా మంచి టెక్నికల్ టీం దొరికింది నాకు. అండ్ కో డైరెక్టర్ సీనియర్ సుబ్బారావు. సో వాళ్ళందరూ మంచి వర్క్ చేశారు, అద్భుతమైన ఆర్టిస్టులు. నేనొక్కడనే మోస్ట్ జూనియర్ ఎవరు అంటే ఇండస్ట్రీలో నేనే. నా టీం, నా రైటింగ్ టీం కూడా, నా ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు నా టీంలో, బాగా హెల్ప్ చేశారు. సూపర్. సో మీడియా సినిమా కలిసి ఒక మూవీ చేశారు. మీడియా సినిమా ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఎక్కడో చిన్న ఆ లైన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా రివ్యూస్ విషయంలో కానీ వాటిలో కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అంతా 1 week తర్వాత రాయొచ్చు కదా, లేకపోతే 2-3 days తర్వాత రాయొచ్చు కదా, ఎందుకు రిలీజ్ వెంటనే ఈ వెబ్సైట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు అని చెప్పుకొని ఉన్నాయి కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నేను సినిమా తీసానండి, సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఆ వెబ్సైట్లో రివ్యూ రాసే వాళ్ళు కూడా ప్రేక్షకులే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. నేను ఎలా కంట్రోల్ చేయాలని? బట్ అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు కదా సార్. అవ్వచ్చు. ఇప్పుడు అలా అయితే నా 30 ఏళ్ళ జర్నలిజం జీవితం మీద నా మీద కూడా ఉంటాయి. ఈ జర్నలిస్ట్ ఈ స్టోరీ చేసాడు అందువల్ల ఈ పార్టీకి దెబ్బతింది అని. సో నేను ఆపలేను కదా. నా ఇంటెన్షన్ ఏంటనేది ముఖ్యం. సో వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళు రాస్తారు. బట్ దానివల్ల వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను అంటున్నారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను. అంటే మీకు ప్రతిదానికి ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ ఉంటాయండి, అవేంటో తెలుసుకుని దానికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీ ఒపీనియన్ ఏదో ఎవరినో ఎందుకు అనాలి?